వెల్కమ్ టు మై ఛానల్. టుడే we are discussing lovers and haters, one word substitution. ఇంపార్టెంట్ అనమాట. ఇది టైప్ 5 అనమాట. లవర్స్ ఆఫ్ హేటర్స్లో బిబ్లియోఫైల్, లవర్ ఆఫ్ బుక్స్ అంటే బుక్స్ని ప్రేమించే వ్యక్తి. ఫిలాంటిస్ట్, స్టాంప్ కలెక్టర్. న్యూమిస్మెటిస్ట్, కాయిన్ కలెక్టర్. ఫిలాంథ్రపిస్ట్, వన్ హూ లవ్స్ హ్యూమానిటీ అంటే మానవత్వాన్ని ప్రేమించే వ్యక్తి. మిసోంట్రోప్, వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. మిసోజెనిస్ట్, వన్ హూ హేట్స్ ఉమెన్ అంటే స్త్రీలని ద్వేషించే వ్యక్తి అనమాట. మిసాండ్రిస్ట్, వన్ హూ హేట్స్ మెన్ పురుషుల్ని ద్వేషించే వ్యక్తి. బిబ్లియోఫోబ్, వన్ హూ హేట్స్ బుక్స్ బుక్స్ని ద్వేషించే వ్యక్తి. టెక్నోఫైల్, వన్ హూ లవ్స్ టెక్నాలజీని ప్రేమించే వ్యక్తి. టెక్నోఫోబ్, వన్ హూ ఫియర్స్ టెక్నాలజీ అంటే భయపడే వ్యక్తి అనమాట. ఓకే, లవర్స్ అండ్ హేటర్స్ మీరు గుర్తుంది కదా, ఈజీగానే చెప్పాను కదా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఉన్న ఎక్సర్సైజ్ చూద్దాము. ఓకే, తర్వాత ట్రావెలర్స్ అండ్ మైగ్రెంట్స్. ఓకే, ఐటినరీ అంటే ప్లానెడ్ రూట్ ఆఫ్ ట్రావెల్ అంటే ఒక ప్రణాళిక. పిల్గ్రిమేజ్, రిలీజియస్ జర్నీ అంటే తీర్థయాత్ర. గ్లోబ్ ట్రోటర్, వన్ హూ ట్రావెల్స్ అరౌండ్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం తిరిగే వ్యక్తి. వయోజర్, లాంగ్ జర్నీ ట్రావెలర్ అంటే సుదీర్ఘ ప్రయాణం అంటారనమాట. నోమాడ్, వాండరర్ వితౌట్ పర్మనెంట్ హోమ్ అంటే ఇల్లు లేకుండా ఉండడం అన్నమాట. ఎక్స్పాట్రియేట్, వన్ లివింగ్ అవుట్ సైడ్ నేటివ్ కంట్రీ అంటే సొంత దేశానికి బయట వెలుపల ఉండడం అన్నమాట. ఇమిగ్రాంట్, వన్ హూ ఎంటర్స్ ఏ కంట్రీ అంటే మరో దేశానికి వచ్చి స్థిరపడే వ్యక్తి అనమాట. ఇమిగ్రాంట్ అంటే వన్ హూ లీవ్స్ ఏ కంట్రీ అంటే తన సొంత దేశాన్ని లీవ్ చేయడం అంట. రిఫ్యూజ్, వన్ హూ ఫీల్స్ డేంజర్. వ్యాగ్బోండ్, హోమ్లెస్ వాండరర్ అంటే ఇల్లు లేకుండా నివసించే సంచారి అనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టైప్ 5 టైప్ 6 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనమాట. లవర్స్ అండ్ హేటర్స్ అండ్ ట్రావెలర్స్ అండ్ మైగ్రెంట్స్. తర్వాత నెక్స్ట్ డే మనం 7, 8, 9 3 చెప్పేసుకుని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.